అమ్మా బ్యాట్ గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో ఏయ్ బ్యాటు గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో ఏ గుర్తు మనది గుర్తు మనది పాత్ర వహించినటువంటి అనుభవం నాకు ఉన్నది. అంతేకాకుండా బీరి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరి అనేక రకాలుగా మరి ఉద్యమాలు నడిపినటువంటి నాకు ఈ తిమ్మాపూరు గ్రామ ప్రజలు మరి సర్పంచ్గా అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, తండ్రులు, తాతలు అందరూ కూడా పెద్ద మనసుతో మరి గుర్తించి నన్ను అమూల్యమైన ఓటు వేసి బ్యాటు గుర్తుకు ఓటు వేసి ఆదివారం నాడు మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ తిమ్మాపూర్ గ్రామ ఓటర్లకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గ్రామస్తులు పెట్టుకున్న నమ్మకాన్ని గ్రామ అభివృద్ధి కోసం, గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, గుడి విషయంలో కానీ, బడి విషయంలో కానీ, మరి గ్రామంలో నెలకొన్నటువంటి మంచినీటి సమస్య విషయంలో కానీ, విద్యుత్ వీధి లైట్ల విషయంలో కానీ, డ్రైనేజ్ సంబంధించిన విషయంలో కానీ, నీటి సమస్య పరిష్కారం విషయంలో కానీ అందుబాటులో ఉండి పరిష్కారం చేస్తానని మనసాక్షిగా, నా ఆత్మసాక్షిగా ఈ సందర్భంగా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. నన్ను తిమ్మాపూరు హనుమాన్ల చరిత్ర ఉన్నటువంటి ఈ గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా నన్ను గుర్తించి మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చి నన్ను అభ్యర్థిగా తిరుగుతున్న క్రమంలో మహిళలు, పెద్దలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా నన్ను పెద్ద మొత్తంలో మనోధైర్యాన్ని కల్పించి నన్ను ముందుకు నడిపిస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రధానంగా యువత ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి సంక్షేమం మా ఎజెండా అని చెప్పేసి నాకు మేనిఫెస్టో రూపం చేయడం జరిగింది. దాన్ని అనుకూలంగానే నా కార్యాచరణ భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అందుకోసం ఈ నెల ఆదివారం నాడు జరిగేటువంటి 14వ తారీఖు ఎన్నికలను విజయవంతం కోసం బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి తిమ్మాపూర్ ప్రజానీకానికి సందర్భంగా నేను